వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏం ఆశించకుండా ఇచ్చేది ఉచితం. అధికారం కోసం నేతలు జపించే మంత్రం ఉచితం. స్టేట్ ఏదైనా పార్టీ ఏదైనా అందరిది ఉచిత తంత్రమే. మేము అధికారంలోకి వస్తే అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ గప్పాలు కొడతారు లీడర్లు. పవర్లోకి వచ్చాక తూతూ మంత్రంగా కొన్ని ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. టీవీకి అధినేత విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఉత్కంఠ రేపుతోంది. పెళ్లి కానుక కింద వధువుకు 8 గ్రాముల బంగారం పట్టుచీర అందిస్తామన్నారు విజయ్. అలాగే మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా కుటుంబ సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు. దీంతో మహిళలు ఆయన్ని నమ్ముతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను తమిళనాడులోనూ మక్కి దింపేస్తున్నారు. మహిళలకు ఆర్థిక చేయూత, పెళ్లి కానుక, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలను ప్రకటించేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని కంపేర్ చేస్తూ విజయ్ పాలిటిక్స్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. టీవీకే అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయసు వరకు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం, ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం పట్టుచీర ఇస్తామన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల తరహాలోనే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఇక కామరాజర్ కల్వి ఉరితి తిట్టం పథకం కింద స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా అన్నపూరణి సూపర్ 6 పథకం కింద ఈ 6 గ్యాస్ సిలిండర్లు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చౌకదార దుకాణాల ద్వారా శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూస్తామని అన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అందిస్తోన్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయినా కూడా తగ్గడం లేదు తమిళనాడు లీడర్లు. తాజాగా టీవీకి అధినేత విజయ్ మేనిఫెస్టో కూడా దుమారం రేపుతోంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. తేజస్వి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలకు ఈక్వల్గా విజయ్ ప్రకటించినటువంటి మేనిఫెస్టో కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూనే ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలన్నీ ప్రకటిస్తున్నారు. మనం మొన్న బీహార్లో చూడొచ్చు, ఎన్నికలకు ముందే మహిళల ఖాతాల్లోకి 10,000 రూపాయలు వేశారు. అంతకుముందు కర్ణాటక ఎలక్షన్స్ కానీ ఇవన్నీ అంటే ఇట్లాంటి ప్రచారాలే జరిగినాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో మహిళా ఓటర్లే టార్గెట్గా సంక్షేమ పథకాలను ఆఫర్ చేస్తున్నారు స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ దాంట్లో కూడా స్పష్టంగా కనిపించింది. అంటే మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో కొంత దగ్గరగా కనిపించినా కానీ ఇందులో కొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వే ఆఫ్ థాట్స్ కూడా సంక్షేమ పథకాల విషయంలో విజయ్ ఇంప్లిమెంట్ చేసింది కొంత కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఎట్లా లింక్ అనిపిస్తోందంటే స్కూల్ పిల్లలకు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తామంటే కొంత అమ్మఒడి సంబంధించినటువంటి పథకం ఇక్కడ విజయ్ ఏమైనా తీసుకున్నారా స్కూల్ పిల్లల్ని ఉద్దేశించి అన్నది ఒక అంశం కనిపిస్తోంది. అండ్ ఈ మధ్యకాలంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకనొక సందర్భంలో భేటీ కావడం జరిగింది. అండ్ మాట్లాడదాం, దీని మీద చాలా అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ విజయ్ చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. వాటిపైన కూడా బహిరంగ వేదిక పైన విజయ్ స్పందించారు. నేను కొన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఆ ఇబ్బందులు మీకు కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి, బట్ అదంతా వ్యక్తిగతమైనటువంటి విషయం, దాన్ని నేను స్లాట్ అవుట్ చేసుకుంటాను, దాని గురించి మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదని ప్రతి కార్యకర్తకు ఒక భరోసా ఇచ్చి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు విజయ్. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. నమస్తే రామ్మోహన్ రావు. ఇందాకనే ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలను ఉద్దేశించి మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, ఏదైతే 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళలు, అండ్ స్కూల్ పిల్లలకు 15,000 రూపాయల పెన్షన్ వాళ్ళకు
ఇస్తామని చెప్పేసి అమ్మఒడి లాంటి ఒక పథకాన్ని తీసుకురావడం, మోరోవర్ బంగారం కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఇక్కడ తులం బంగారం అంటే అక్కడ 1 పౌండ్ అంటే 8 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పేసి ఈ ప్రకటనలు అంటే శృతి మించిపోతున్నాయి, మితిమీరిపోతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుద్దా లేదా అన్నది ఎంతవరకు సాధ్యం? తెలంగాణలో అది వర్కౌట్ అయిందంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. తులం బంగారం అన్నది ఇచ్చే పరిస్థితి లేదు. సో మళ్ళీ ఆ రాజకీయాలు అట్లయినా నడుస్తున్నాయి. మరోవర్ ఈ విజయ్ ఈ మేనిఫెస్టోని ఎట్లా చూడొచ్చు ప్రస్తుతానికి అర్రవ పాలిటిక్స్లో? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అనుచిత ఉచితాలకు మొట్టమొదటి అద్దెం పోసింది తమిళనాడు. అక్కడికి వచ్చింది, చుట్టూ తిరిగి భూమి గుండ్రంగా ఉందన్నట్టు మరి తమిళనాడుకే వచ్చాము. చాలా చాలా పథకాలు అంటే జయలలిత కాలంలో, ఎన్జి రామచంద్రన్ గారి కాలంలో, అంతకుముందు కామరాజు నడారి నుంచి మొదలుపెట్టి ముఖ్యంగా కరుణానిధి, రామచంద్ర, అలాగే మనకు జయలలిత కాలంలో ఈ ₹2 కిలో బియ్యం ఎన్జి రామచంద్రన్ గారి కాలంలో మొదలైంది. కామరాజు నాడారే కొంతమంది పెట్టారు. అట్లా చూసుకుంటే ఆ తర్వాత వరుసగా టీవీలు, కలర్ టీవీలు, మన ల్యాప్టాప్లు అన్ని అతిమించి పోయినాయి. కొంచెం తగ్గినాయి ఈ తమిళనాడులో. వాళ్ళకి అనుభవానికి తత్వం బోధపడింది. అంటే ఈ కర్ణాటక రోగం, ఈ మాట అంటున్నాను, కర్ణాటక రోగం ఏంటంటే మొట్టమొదటి పెద్ద అనుచిత ఉచితం బస్సు ప్రయాణం మహిళలు అక్కడి నుంచి మొదలైంది. సార్, జనరల్ గా తమిళనాడులో ఇట్లాంటివి పెద్దగా ఉండవు కదా, ఎందుకంటే తమిళనాడులో ఒక ద్రవిడ నేపథ్యంతో రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ రెండు పార్టీల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. అక్కడ వరకే చూస్తాం, అది కూడా ఒక ఎమోషనల్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి ఒక సెంటిమెంట్ ఓట్ నడుస్తూ ఉంటుంది. బట్ ఇది ఎంత కమర్షియల్ అయినట్టు కనిపిస్తుంది ఈసారి. నాకు అసలు మొదలు ఉచితాలు మొదలైంది తమిళనాడు. మీరు చూడండి, ఈ స్థాయిలో ఈ స్థాయిలో అందుకని ఏమంటారు అంటే, గతంలో కలర్ టీవీలు మంచిది, ఇదే జయలలిత కాలంలో కలర్ టీవీలు ఇచ్చారు, అట్లానే ల్యాప్టాప్లు ఇచ్చారు, సైకిల్ ఇచ్చారు. అంటారు అదేం తక్కువ. అసలు అనుచిత ఉచితాలు అంటే ఫస్ట్ తమిళనాడే. కొంచెం జ్ఞానానికి వచ్చిందో, కొంచెం అనుభవానికి వచ్చిందో అంటే మళ్ళీ మొదలు కావడానికి ప్రధాన కారణం గారు మన కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి 2500 సర్వరోగ నివారణ అయిపోయింది. అదైతే ₹2500. ఈ రెండు చూడండి. అసలు అక్కడి నుంచి కర్ణాటక ముందు అయితే తెలంగాణలో 6 గ్యారెంటీలు, ఆంధ్రప్రదేశ్ లో మీకు ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు చాలా రాష్ట్రాలు జరిగింది. మనకు హర్యానాలో అదే, మహారాష్ట్రలో అదే, మనకు ఏమంటారు బీహార్ లో అదే కదా, ఆంధ్రప్రదేశ్ లో అదే. ఇట్లా చూసుకుంటే ఆఖరికి మొన్న అంటే ప్రతి ఎన్నికలు ఢిల్లీలో అదే. ఇప్పటికీ ₹2500 అంతటా ఎగ్గొట్టారు. ఎక్కడ? కర్ణాటక నుంచి మంది రోగం మొత్తం అంతటా ఎగ్గొట్టారు. ఎక్కడ కూడా తమిళనాడు ఎట్లా ఉంటుంది నమ్ముదాం మనం. అంతేందుకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇంకా ఆలోచన చేస్తున్నాం అని మన రేఖా గుప్తా ఇంకా అట్టే ఉంది ఢిల్లీలో చూస్తే. ₹2500 మహిళలకు ఇచ్చేది మాత్రం అంతటా ఎగ్గొట్టారు. ఒక్క దగ్గర మాత్రం ఎన్నికల సందర్భంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీహార్లో ఏం చేసిందంటే, మనిషికి ₹10,000 చొప్పున 75 లక్షల మంది మహిళలకు ₹10,000 చొప్పున వేసింది. అది ఎన్నికల లంచం ఎవరికని చెప్పాలంటే, ఎన్నికల కన్నా ముందు, ఏది నోటిఫికేషన్ ముందు. ఆ తర్వాత వీళ్ళేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 30,000 ఇస్తారు ప్రతి సంవత్సరానికి 30,000 అన్నారు. అంటే 30,000 అంటే 2500 కదా, 24 12 నెలలు కదా, 12 రోజులు 24 అంటే ₹30,000 అంటే 2500 చొప్పున వాళ్ళు ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా నితీష్ కుమార్ గవర్నమెంట్, ఆయన ముఖ్యమంత్రిగా పోయి ఇప్పుడు కూడా అమలు అవుతలేదు అంటున్నారు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోటీ కప్పుడు ఆవిడ మకాన్ ఎవడైనా వద్దన్నారు. ఎందుకంటే ఉదాహరణకు మనకు ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నాం, గోధుమలు కానీ బియ్యం కానీ అందిస్తున్నాం. అట్లాగే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఏదో పేరు మీద గరీబీ హఠావో గుడిసె నుంచి మొదలు పెడితే దాన్ని కూడా ఎవరు వద్దలేదు. మూడోది ఏంటంటే, బట్ట అనే దానికి జనతా వస్త్రాలను గతంలో ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యంతో పాటు రేషన్ షాప్ లో జనతా వస్త్రాలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత బతుకమ్మ చీరలు రకరకాలుగా అని చెప్పి మన ఏమంటారు దాన్ని, రంజాన్ తోఫా, క్రిస్మస్ బహుమతి అని చెప్పి ఇట్లా 3 సార్లు కూడా బట్టలు ఇచ్చే ప్రయత్నం మనకు మూడు పండుగలకు కూడా కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. తమిళనాడులో అందరు విప్లవమే అంటే వరకం చెప్పాలంటే, 2 డిఎంకే అన్నాడీఎంకే పార్టీ కొట్లాడుతున్న సందర్భంలో విజయ్ మరొక్క పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు అంటున్నాను. పవన్ కళ్యాణ్ అనుచిత విషయాలు చెప్పలే కానీ ఆ రాజకీయం చూస్తే అట్లాగే ఉంటది అంటున్నాను. సరిగ్గా పవన్ కళ్యాణ్ 2 రకాలుగా చూడాలి సార్. ఒకటి 10 ఏళ్లు ప్రతిపక్షంగా ఉండి ప్రజల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకటైతే కనుక, కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి 2 వేరు. సో ఇప్పుడు మీరు అనేటువంటి పవన్ కళ్యాణ్ ని ఎట్లా కంపేర్ చేస్తున్నారు? చెప్తా. ఒకటి, ఆయన కుటుంబ కలహాలు అవి అట్లా ఉన్నాయి. అట్లాగే చాలా మాట్లాడి డిఎంకే గురించి అడ్డగోలు మాట్లాడండి ఎవరు, ఇది విజయ్. అంతకుముందు మన కాంగ్రెస్ వాళ్ళని గోచీలు విప్పదీసి కొడతా అని ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా, చూసాం మనం. గోచీలు విప్పదీసి కొడతా అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని కదా. అట్లానే ఆ తర్వాత ఆయన ప్రస్థానం అంతా చూస్తే, ఒక సినిమా యాక్టర్ గా ఆయన మొదటిసారి ఏది మోడీ చంద్రబాబు నాయుడు మధ్యన అప్పుడు పోటీ చేయలేదు 2014 కదా. ఇప్పుడు ఈయన పార్టీ బయట కూడా 2-3 ఏళ్ళు అవుతున్నది. ఈయన కూడా పోటీ చేయకుండా ఉండి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూస్తున్నాడు.
రెండోది ఏంటంటే ఇద్దరిని విమర్శిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడేమో మోడీతో వాళ్ళు కలిశారు, కానీ ఆ తర్వాత చూసుకుంటే 10 ఏళ్ల రాజకీయాల్లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూసిండు పవన్ కళ్యాణ్, విడిపోతే చెడిపోతాం సినిమా చూసి 2 సార్లు ఓడిపోయిండు, మూడోసారి. అంటే అంత అనుభవానికి వచ్చేదాకా ఈయన రాడని. పవన్ కళ్యాణ్ కనుక ఇంత పరిణతి చెందిండు ఆ రకంగా చెందితే తప్ప ఈయన కూడా రాడని నేను అంటున్నాను. అందుకని పోలిక అట్లా అంటున్నాను నేను. ఒకటి కుటుంబ కలహాలలో ఇప్పుడు భార్య విడాకులు అంటుంది కదా, అంతకుముందు ముగ్గురు భార్యలు కూడా పవన్ కళ్యాణ్ నడుస్తుండే. ఇక పథకాలు అంటారా, జగన్మోహన్ రెడ్డి పథకం అనందు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో ఒకటి ఉండే కదా, ఆ రకంగా ఆడపిల్లలకే సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మోడీ వచ్చిన తర్వాత అది మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏంటంటే అందరికీ 15,000 రూపాయలు 15,000 రూపాయలు చొప్పున అని కొందరికి పరిమితం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం చేశారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరికే ఇచ్చారు, 2-3 పిల్లలు ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాకుండా అందరికి ఇస్తామంటే అది కూడా పెద్దగా అమలు అవుతుందని నేను అనుకుంటున్నాను. తమిళనాడు రాజకీయాలకు వస్తే ఈ అనుచిత విచారాల పుస్తకాల దానికి చాలా మంది ఆకర్షితున్న సందర్భాలు చాలా ఉంది. చెప్పాను కానీ కలర్ టీవీలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు, ఇతరత్ర అన్ని ఇచ్చిన సందర్భం చూసాం. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నాడు, స్కూటీ అంటున్నాడు ఆయన కూడా మళ్ళీ సేమ్ ఇదే. చిత్రం ఏంటంటే ఎన్నికల స్కూటీ అంటే మన దగ్గర తెలంగాణలో ఏమైంది, మన కూట్లో రాయి తిన్నాడు, ఏట్లో రాయి తిన్నట్టు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు చేసిన ఆయనేమో ఇక్కడ మళ్ళీ స్కూటీలు ఇస్తా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు కదా, మహిళలకు స్కూటీలు ఇస్తా, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అని నేను అంటున్నాడు. అంటే అసలు అనుచిత ఉచితాలకు హద్దు లేదా? మీరన్న సుప్రీంకోర్టు మంతరించినా కూడా ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అంటే ఏం లేదు, ఓటర్లకు డైరెక్ట్ గా లంచం ఇవ్వడం. గతంలో ఇక్కడ 2 అంశాలు సార్, 2 అంశాలు తమిళనాడు వరకు మనం చూసుకుంటే గనక, ఒకటి ఏ పార్టీ ఉచితాలు ప్రకటించినా ఆ రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా వీళ్ళు మేనిఫెస్టోలు లేదంటే ఈ ఉచితాలు స్కూటర్ల, బంగారాల, చీరల, కలర్ టీవీల, ల్యాప్టాప్ల ఇవన్నీ ప్రకటించాల్సినటువంటిది. బట్ ఇవి ప్రకటించే ముందు అవేమీ ఆలోచించకుండా నోటికొచ్చింది మేనిఫెస్టోలో రాస్తారు, పెడతారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇప్పుడు అదే కదా, తెలంగాణలో వచ్చినటువంటి నష్టం అదే కదా, పొలిటికల్ ఒక డ్రాబ్యాక్ కూడా అదే కదా కాంగ్రెస్ పార్టీకి. అండ్ ఇది ఒకటి అంశం తమిళనాడులో చూసుకుంటే కనుక. ఇంకొకటి ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. తెలంగాణ కంటే కూడా చాలా టిపికల్ డిఫరెన్సెస్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పన్నీర్ సెల్వం ఇటు డిఎంకేతో కలవడం, ఓకే, శశికళ కొత్త పార్టీ అనౌన్స్ చేయడం, అటు ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉండడం, మోరోవర్ ఇటు విజయ్ ఒక్కడు ఒంటరిగా నిల్చొని ఫైట్ చేయడం, ఈయన మేనిఫెస్టోలు ప్రకటించడం, ఈయన ఇప్పటికే కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం. సో ఇది చాలా డిఫరెంట్ ఎపిసోడ్ కనిపిస్తుంది కదా తమిళనాడులో. ఎట్లా చూడాలి ఈ 2 అంశాలని? ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో రాకుండా ఓసారి కూటమి కట్టి ఓసారి కూటమి విడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 2 కూటములు దూరంగా అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ రెండో స్టెప్ 2019 వేశారు, అదే పరిస్థితి ఇప్పుడు విజయ్. ఎందుకంటే స్టాలిన్ అంకులు అని అటు తిడుతున్నాడు, ఇటు పోనీ అన్నాడీఎంకేకు బీజేపీకి దగ్గర వెళ్ళాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీని అడగలు తిడుతున్నాడు విజయ్, ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిఎంకేని తిడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే వాక్యూమ్ లేనప్పుడు చాలా కష్టం అంటున్నాడు. ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పెట్టిన దానికి, చిరంజీవి పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి, ఇప్పుడు ఇవాళ ఈయన పార్టీ పెట్టిన దానికి ఎంత వాక్యూమ్ లేదంటున్నారు. మీరు అనేది అనుచిత ఉచితాలకైతే మల్లికార్జున ఖార్గే, మోడీ ఇద్దరు కూడా రేవులకు వ్యతిరేకంగా మోడీ అన్నారు. మల్లికార్జున ఖార్గే అయితే స్పష్టంగా మీరు చెప్పింది చెప్పిండు, మీరు మీ బడ్జెట్ అంచనా వేసుకోండి, అట్లా బాగుండదు. కానీ అదే అన్న మర్నాడే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అదే ప్రకటించింది. మన బీహార్ లో, ఢిల్లీలో కూడా మా మోడీ అభయ ప్రకటించారు. వద్దంటున్నారు, పైకి వద్దంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మేరకు వాళ్ళు పార్టీల మేరకు వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏంటంటే, ఒకటేమో పవన్ కళ్యాణ్కి ఎందుకు పోటీగా మాటికి ఎందుకు అంటున్నానంటే, రెండోసారి 2019 ఏ పరిస్థితితో పవన్ కళ్యాణ్ పరిస్థితితో ఇవాళ విజయ్ అదే పరిస్థితి అంటున్నారు. మీరు అన్న ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇటు పక్క మీరు అన్నాడు ఎంకే బీజేపీ కూటమి ఉంది, అది అందాల కలవాలంటున్నాడు. ఇటు పక్క శశికళ ఇంత 2% 3% ఓట్లని తీసుకుంటది కదా, ఆమె కులం ఆధిపత్యం అని. అట్లా కాకుండా ఇప్పుడు పన్నీర్ సెల్వం పోయి అక్కడ కలిసింది అంటే డిఎంకే ఒక బలం చేరింది కదా, ఎంతో ఎంత. పన్నీర్ సెల్వం ఓట్లు కూడా శశికళ ఇంకెంత నష్టం చేస్తుందో పన్నీర్ సెల్వం అంత లాభం చేస్తారు కదా డిఎంకేకి. అయితే అన్నాడీఎంకే మనకి ఏదైతే బీజేపీ కూటమికి చాలా కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే అటుపక్క డిఎంకే కూటమి ఒంటరి వస్తుంది మన కదా మనకు. సార్ అంటే డిఎంకే కూటమికి కష్టాలు వచ్చినాయని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ కూటమి కష్టాలు కాదు, లాభమే అవుతుంది. డిఎంకే అన్నాడీఎంకే కూడా కష్టాలే. ఎగ్జాక్ట్లీ, అన్నాడీఎంకే కష్టం. ఎందుకంటే డిఎంకేతో ఇప్పటికే అటు సీనియర్ హీరోలు కానీ లేదంటే పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకేతో కలవడం, శశికళ న్యూట్రల్ గా ఉండి ఆమె పార్టీలోకి వెళ్ళడం. సో శశికళ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అంటారు అమ్మ సెంటిమెంట్ తో పోతే?
కమల్ హాసన్ రాజ్యసభకి వెళ్ళింది కదా కమల్ హాసన్ అవును కదా అవును ఇవాళ. అందుకని ఏమంటారు అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాజ్యసభకి వెళ్ళిన కమల్ హాసన్ ఇటు బీజేపీకి లాభం చేసే అవకాశం ఉంది. గతంలో నీతి మయ్యాలని పార్టీ పెట్టి బీజేపీని తూర్పార పట్టిండు, సాంప్రదాయవాదాన్ని ఖండించాడు. ఇప్పుడు ఈవెన్ ఆయన శరత్ కుమార్ కూడా. శరత్ కుమార్ ఇవన్నీ చూస్తే అవును ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో కొంచెం చిన్నపిల్లల ఏదైనా వస్తున్నాయి. విజయ్ పట్ల మాత్రం చిన్నపిల్లలు ఆటే అంటారు. ఆయన 3 ఎదురైనాయి. ఒకటేమో మన తొక్కిస రక్తం, తర్వాత ఇప్పుడు కుటుంబంలో సంఘటన కూడా చూస్తున్నారు. అందుకని ఇప్పుడు అన్ని విడిచిపెట్టి అనుచిత ఉచితాల మీద పడుతున్నారు. అనుచిత ఉచితాల్లో బంగారం ఎగబెట్టింది కదా తెలంగాణలో. బట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పిండ్రు బంగారం రేటు అంత ఉంటుందా అనుకోలేదు, అంత పెరుగుతా అనుకోలేదు. అప్పటికి 70,000 ఉంది కదా వాళ్ళు హామీ ఇచ్చిన 70 నుంచి 80,000 ఉంది అప్పుడు. కానీ 1,00,000 అవుద్ది అనుకోలేదు, 1,50,000 అవుద్ది అనుకుంటే ఉండదు కదా. మీరు 1,16 రూపాయలు కేసీఆర్ ఇస్తే 1,25,000 1,16,000 ఇస్తా అంటే వేరే ఉంటుంది. కులం బంగారం అంటే ఇక్కడ ఎట్లా కొట్టిండ్రు అక్కడ కూడా ఎగ్గొడతారు అంటున్నారు. ఏం లేదు, ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ అనుచిత విచితాలు మీరు ప్రకటిస్తుంటారు. ఓడదాటదాకా ఓడదాటినాక బోడిమాలన అవుతారనే సంగతి ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నా. పక్క రాష్ట్రాలు ఉదాహరణ చూడొచ్చు కదా, మొత్తం 5 రాష్ట్రాలు ఉదాహరణ చెప్పిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మన ఢిల్లీ, బీహార్ 5 రాష్ట్రాలు చూడండి. 2,500 రూపాయలు ఇంకా అమలు చేతలేవు కదా. మేము వస్తే 30,000 వేస్తామన్నారు మోడీ. ఏమైంది మరి బీహార్ వచ్చి కూడా 6 నెలలు 3 నెలలు 4 నెలలు అయిపోతుంది కదా, మరి ఎందుకు అవడం లేదు అక్కడ ఇక్కడ. అందుకని ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇంకా ఈ వరవాడి మొదలు కాలేదు, అస్సాంలో మొదలు కాలేదు, కానీ పుదుచ్చేరి ఆల్మోస్ట్ ఇదే పద్ధతి ఉంటది. కేరళలో మొదలు కాలేదు, కేరళలో కూడా సార్ ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ద్రవిడ పార్టీల పొత్తు లేనిదే బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పాలి. సో గతంలో కూడా మనం 2021 నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు కూడా తమిళనాడులో ఓటు బ్యాంకు 2.6 నుంచి 11% పెంచుకోవడంలో కొంతవరకు బీజేపీ సఫలమైనా కానీ ఆ తర్వాత ఈ పొత్తు విడిపోయింది. 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీ అన్నాడీఎంకే వేరువేరుగా పోటీ చేసి 2 కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ కలవడం వల్ల బీజేపీకి ఏమైనా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కొంత కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొత్తగా ఏముండదు. బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో ఒకవేళ విజయ్ చేస్తే మాత్రం అనూహ్యమైన మార్పులు వస్తాయి. అంటే 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఏ మార్పులు వచ్చినాయి అది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎంకేకి వ్యతిరేకంగా ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను వీళ్ళు చీలిపోతే ఖచ్చితంగా డిఎంకే గెలుస్తుంది కదా. 40% ఓట్లు వస్తే డిఎంకే గెలిచిపోతుంది. 60% ఇటు పక్కన అందరికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని విజయ్ ఓట్లు తక్కువ అంచడానికి వీల్లేదు. కానీ కన్సాలిడేట్ అయి పడతాయా లేదా అని విజయ్ ఓట్ల సమస్య. కొన్ని ప్లేసెస్ ప్రధానంగా 2024 లోక్సభ ఎన్నికల్ని మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. సో అప్పుడు చూస్తే గనక అన్నాడీఎంకేతో కలిపి ఎన్డీఏ కూటమి 41% ఓట్లను నిలబెట్టుకోగలిగితే ఈ సేలం కానీ కోయంబత్తూరు కానీ మధురై లాంటి ప్రాంతాల్లో కొంతవరకు బలంగా నిల్చుంటే గనక డిఎంకేకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా బీజేపీ మారే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోంది అనుకోవచ్చా? బీజేపీ కాదు కానీ ఆ ఎన్నిక ప్రత్యేకం. 2024 పార్లమెంట్ ఎన్నిక ఎందుకు ప్రత్యేకం అంటున్నానంటే అది కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఎవరు ఉండాలని తెలిసేది కదా. ఆ లెక్కన కూడా ఇవాళ డిఎంకేకు కాంగ్రెస్ కి రాలేదు అనుకోండి, డిఎంకేనే కదా ప్రధానంగా ఇప్పుడు ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామ్యం కదా. డిఎంకే పశ్చిమ బెంగాల్లో మన మమతా బెనర్జీ ఇద్దరే కదా అందుకని సమస్య లేదు. తమిళనాడులో 2014 ఎన్నికల్లో డిఎంకే ఎదురొట్టి నిలబడ్డది. 9 సీట్లు తక్కువేం పోలే వీళ్ళకి కూడా, ఏది కూటమి కూడా. కానీ కూటమి పోవడానికి కారణం ఏంటంటే రెండు కూటమిల మధ్యన పోటీ జరుగుతున్నప్పుడు బీజేపీ లాభమైంది ఏంటి, అన్నాడీఎంకే బీజేపీ కూటమి వల్ల కొంత లాభపడ్డది కాదంటలేదు. కానీ మెజార్టీ పార్టీ అయితే డిఎంకే నిలబడ్డది కదా. ఇవాళ ఇండి కూటమిలో 99 సీట్లు కాంగ్రెస్ కుంటే ఆ తర్వాత స్థానంలో డిఎంకేనే ఉన్నది కదా, చూసినాం కదా మరి మొత్తం రాష్ట్రం చూస్తే. అందుకని ఇవాళ విజయ్ దాన్ని బట్టి అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో కనుక ఆయన చేరుంటే ఆయనకు సీట్లు వస్తే గౌరవప్రదంగా బయటపడుతున్నట్టున్నారు. కానీ తాను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే చిరంజీవి గారు ఎట్లా ఫెయిల్ అయిందో, పవన్ కళ్యాణ్ ఎట్లా ఫెయిల్ అయిందో అట్లే వద్దంటున్నాడు. చిరంజీవి గారు మొదటి ఫెయిల్యూర్ గా చూసినాం కదా. 18 సీట్లు వచ్చినాయి చిరంజీవి గారికి. 18 సీట్లు 16% ఓట్లు వచ్చింది. తెలంగాణలో 2 వచ్చినాయి. అటువంటి అప్పుడు నేను ముఖ్యమంత్రి కాలేకపోయినా అని అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ లో మీరు చేసిండు. కానీ పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచిండు. ఏమంటే పవన్ కళ్యాణ్ వాస్తవం అర్థం చేసుకున్నాడు. మొదటిసారి పోటీ చేయకపోయినా వాళ్ళ మద్దతు ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. రెండోసారి ఎటు కాకుండా పోయి నాకు నేనే మీకు మీరే నాకు మేమే అంటే 2 చోట్ల ఓడిపోయింది. ఆ గెలిచిన ఒక్క సీటు కూడా నీది కాదు పోమన్నారు. ఆయన గెలిచిన ఆయన అన్నాడు కదా వద్దాను.
ఇంకా మూడోసారి ఏమైందంటే అనుభవానికి వచ్చే తత్వం బోధపడదు. ఆయన ఏం చేసిండు, నేను తెలుగుదేశం కూటమితో చేరకపోతే, బీజేపీ తెలుగుదేశం కూటమి చేరకపోతే మన వైసీపీ ఎట్టి బస్ ఓడిపోతా అదే చెప్పిండు, బహిరంగ చెప్పిండు ఆయన. గోళాబాల్ పవన్ కళ్యాణ్ చెప్పిండే బహిరంగంగా. మనం కలవకపోతే వాళ్ళు గెలుస్తారు, ఏం చేద్దామని. ఇప్పుడు కూడా వీళ్ళు కలవకపోతే టీఎంకే గెలుస్తుంది, 40% ఓట్లుతారు అంటారు స్పష్టంగా. 4 నెలల ముందు మనం ఎప్పుడు కూడా అనుకుంటాం కదా శ్రీకాంత్ గారు. మీరనేదాంతో ఇటు విజయ్ సభలకు గతంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ చెప్పడం సందేహం లేదు. అలాంటి సీన్ ఎపిసోడ్ ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తున్నాం. బట్ విజయ్కి కొన్ని సర్వేలు కూడా మద్దతుగా వస్తున్నాయి. విజయ్ ఒక గేమ్ చేంజర్లా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి అవుతారని కాదు కానీ గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు. ఒకవైపు డిఎంకేకు పెరుగుతున్నటువంటి బలం, అటు పన్నీర్ సెల్వం నుంచి కానీ, ఇటు శరత్ కుమార్ నుంచి కానీ, అటు కమల్ హాసన్ నుంచి కానీ, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇదొక వైపు, డిఎంకే బలం ఒకవైపు అయితే గనక ఇటు అన్నా డిఎంకే ఎవరికైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటే కావాల్సింది. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ ఎంతవరకు చీల్చుతాడు అన్నది ఒక పాయింట్ అయితే గనక, ఇటు శశికళ పెట్టేటువంటి పార్టీ ఎంత చీల్చబోతోంది ఇది చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా డిఎంకేకు కలిసి వచ్చే అంశాలుగానే మారుతున్నాయి ఒక ఎపిసోడ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే సర్ ప్రక్షాళనలో ఆల్మోస్ట్ 97,37,000 ఓట్లను తొలగించారు. సో ఈ ఓట్ల తొలగింపు ప్రభావం ఆ పార్టీల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? నేను చెప్పిన ఈక్వేషన్స్, ఈ సర్ ప్రక్షాళన. తమిళనాడులో జనాభా నియంత్రణ అయింది ఒకటి. రెండోది 93 లక్షల ఓట్లు అంటే 98 లక్షల ఓట్లు గుజరాత్ లో పోయినాయి కదా. 2,18,00,000 ఓట్లు ఉత్తరప్రదేశ్ లో పోయినాయి కదా. ఉత్తరప్రదేశ్ లో గవర్నమెంట్ ఎవరుతుంది? అందుకని సర్ది ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నాను తమిళనాడులో. మన పశ్చిమ బెంగాల్ మాత్రం సర్ ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విదేశీయుల ఓట్లు, లేకుంటే వలస వచ్చిన వాళ్ళ ఓట్లు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లు అన్ని అక్కడ ఉన్నాయి. ఇక్కడ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2-3 చోట్ల ఉండడం. ఉదాహరణకు మదురైలో ఉంటుంది ఓటు, చెన్నైలో ఉంటుంది చాలా మంది కదా. అట్లాగే జిల్లా కేంద్రంలో ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాగా అక్కడ కూడా అట్లాగే ఉన్నది కనుక అది పెద్దగా ప్రభావం ప్రతిపోవచ్చు. డిఎంకే కూడా దాన్ని మనం ఏమంటారు కాడి వదిలేసింది. అంటే సరి మీద పెద్ద గొడవ పెడుతుంది. చూసింది కదా మీరు, పోయిన ఉన్న ఓట్లనే సర్దుకుందాం అనుకుంటున్నారు కానీ సమస్య లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తమిళనాడు ఇంకొక మాట చెప్పాలి శ్రీకాంత్ మనకు. ఆ తమిళనాడులో ఒక పార్టీ 5 ఏళ్ళు ఉంటే ఇంకో పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు చూస్తున్నాం కదా. ఇప్పటిదాకా వరుసగా అదే జరుగుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి తక్కువ పూర్వకంగా చెప్పాలంటే. అట్లా చూసుకుంటే ఈసారి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మారుద్దాం అనుకుంటే ప్రజలకు ఆల్టర్నేట్ లేదు కదా. ఇప్పుడు బీజేపీ అన్నాడు ఏం సరిపోతలేదు. ఎందుకంటే అక్కడి నుంచి పన్నీర్ సెల్వం వెళ్ళిపోయిండు. ఆయన పేరు కన్నీర్ సెల్వం అని పెట్టారు. 2 సార్లు జయలలితకు భద్రంగా పూలలో పెట్టి అధికారం అప్పచెప్పారు. అట్లానే ఇటుకొచ్చేవరకల్లా మనకు ఈ బలహీనత ఏంటంటే శశికళ పార్టీ 2-3% ఓట్లనే తీసుకుంటున్నారు. పెద్దగా శశికళ పార్టీ పెద్దగా ఏముండకపోయింది, వయసు అయిపోయింది, 80 ఏళ్ళకి వస్తుంది. ఆమె పెద్దగా క్రియాశీల రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు. కేవలం అన్నా డిఎంకేతో వ్యతిరేకంగానే ఉన్నదాన్ని కదా. అన్నా డిఎంకే నన్ను నాశనం చేసింది, రాజకీయ భవిష్యత్తు నాశనం చేసింది, నన్ను సస్పెండ్ చేసింది, నన్ను జైలు పాలు చేసింది అనేది అంతే ఉన్నది. కానీ డిఎంకేకి వ్యతిరేకం కాదు ఆమె ఎవరికైనా. అన్నా డిఎంకేని ఎట్లా దెబ్బతిద్దా? శశికళది ఒకటే పంతం ఏంటంటే తన పార్టీని, తన అన్నా డిఎంకే పార్టీ జయలలిత ఉన్నప్పుడు గెలిచింది, మళ్ళీ గెలవదా అంటేందుకు చేసే ప్రయత్నమే ఆమె చేస్తుంది. కానీ విజయ ప్రయత్నం అది కాదు, అధికారం రావాలని కోరుకుంటున్నాడు. కనుక అధికారం రావాలని కోరుకున్నాడు ఏం చేయాలంటే మొదలు పెద్ద శత్రువును విభేదించి చిన్న శత్రుత్వం కలపాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? బీజేపీని తిడుతున్నాడు, అన్నా డిఎంకేని తిడుతున్నాడు, డిఎంకేని తిడుతున్నాడు. మరి తనకు అంత బలం ఉందా? ఆ బలం లేనప్పుడు తాను విసిరే బంతి గోడ అవతల పడదంటున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చే మనకేమంటే పబ్లిక్ ఫిగర్ ఉన్నాడు కదా, ఆయన వచ్చే మొత్తం అంతా వాళ్ళంతా 18 ఏళ్ళ లోపు పిల్లలు అంటున్నాను నేను. గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు ఓట్లు సేమ్ పవన్ కళ్యాణ్కి 10 ఏళ్ళు అప్పయిసిన పరిస్థితి ఎట్లుందో ఇవాళ విజయ్ కూడా అట్లా ఉన్నది. ఒకవేళ పవన్ కళ్యాణ్ యువత ఓట్లు, మహిళల ఓట్లే ప్రధానం అంతే కదా. మహిళల ఓట్లు అంటే కుటుంబ కలహాలను చూసినాం. ఇప్పుడు ఆయన గురించి అన్ని రకాలుగా ప్రచారం చేస్తారు. రాజకీయాలు దిగినాక ఎవరెవరు ప్రైవేట్ బతుకు వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే అంటే అందరు అంటారు ఏదైనా చేస్తారు. అంటే ఆ వానాడు తొక్కిసలాటది ఏమన్నా. విజయ్ ఒకటే ఒక మార్గం ఏంటంటే పవన్ కళ్యాణ్ 2వ స్టెప్ వేసిండు కదా, ఏది మొన్నటి ఏది మన టీడీపీని బీజేపీతో కలవడం. అట్లా కనుక డిఎంకే ఫస్ట్ ప్రసిద్ధి అయితే డిఎంకే కదా, విజయ్కి అయితే అధికారంలో దిగిపోవాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే కాంప్రమైజ్. విజయ్ నార్త్ చెన్నై నుంచి పోటీ చేస్తున్న సంకేతం కూడా నేను స్టాలిన్ తో సమానం అని ఈక్వేషన్స్ తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి పోటీ కూడా కనిపిస్తోంది. సో స్టాలిన్ తో ఈక్వల్ గా ఆయన చూసుకుంటున్నారు. కానీ కావచ్చు, కానీ యువతకు ప్రాతినిధ్యం విషయంలో
వారసత్వంగా అప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వచ్చింది కదా. అవును. మాట విజయ్ ఉన్నప్పుడు అనుకుంటే కరుణ అనేది ఓటు అయిపోయింది అనుకుందాం. రేపు పొద్దున గ్యారంటీ స్టాలిన్ ఏం చేస్తారంటే చూడండి, మరి కొడుకును రేపు పొద్దున ముఖ్యమంత్రికి పెట్టిపోయే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా వాడిని గెలిస్తే మాత్రం ఒకవేళ. ఎందుకంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతాడు. రాష్ట్రం ఏమున్నది, కరుణానిధి అంటే 94 ఏళ్ల దాకా అట్టే పడేడ్చింది కానీ ఈయన అట్లా ఉండడు అంటున్నాను నేను. రెండోది యువత రాజకీయాలకు అంటే మనకు ఉదయనిధి స్టాలిన్ ముందర చూపెడతారు. అంటే విజయ్ పెద్ద సంకటం ఏంటంటే ఇప్పుడు ఉన్న డిఎంకేను ఓడించాలంటే తాను ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి, ఒకవేళ నిజంగానే అన్నాడీఎంకేలో నాయకత్వాలు ఏమి ఉన్నప్పుడు తాను కనుక అన్నాడీఎంకే సపోర్ట్ తో కొంచెం గౌరవప్రదమైన సీట్లు చేస్తే ఉప ముఖ్యమంత్రి అయితే గ్యారెంటీ అవుతాడు, ముఖ్యమంత్రి కాలేకపోయినా సరే. Yes. అప్పుడు కదా రాజకీయాల్లో ముందుకు రానిచ్చేది అంటున్నాను. అట్లా కాకుండా Right. నేనే ముఖ్యమంత్రి అవుతానంటే రెంటా చెడ్డ రేవడవుతారు. పవన్ కళ్యాణ్ రెండోసారి ఏదైతే నేను ఎవరితో కలవడాన్ని 2019లో ఏ పని చేసిండో అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో టీవీకే విజయ్ సెంట్రిక్గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో విజయ్ నిల్చుంటున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే విజయ్ నిల్చుంటుంటే ఏ అభ్యర్థి నిల్చుంటే ఆ అభ్యర్థిని విజయ్గా చూడాలంటూ ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. సో స్టాలిన్కి ఈక్వల్గా తనను తాను చిత్రీకరించుకుంటూ తానే ప్రధాన ప్రతిపక్షంగా ఒక సీన్ క్రియేట్ చేసి, ఎపిసోడ్ క్రియేట్ చేసి తమిళనాడు రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు యాజ్ యూజువల్. సో పళనిస్వామి ఏదైతే ప్రకటనలు చేశారో, అటు స్టాలిన్ ఏవైతే ప్రకటనలు చేశారో, బీజేపీ ఏం చేస్తుందో విజయ్ కూడా అదే బాటలోకి వచ్చారు. ఇక తప్పని సరి పరిస్థితి కాబట్టి ఉచితాల సైడే మళ్ళీ యువత ఓట్లు, మహిళల ఓట్లు ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. మోరోవర్ విజయ్ ఉన్నటువంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మొట్టమొదటిసారి ఆయన బహిరంగం చేశారు. అది నేను చూసుకుంటాను, సంబంధం లేదు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఖచ్చితంగా ముందుకే పోతాం, గెలుస్తాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉన్న పోటీ